ఉప్పులు పప్పులు మస్తు పీరం భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు అల్లాడుతున్న పేదలు 6 నెలల్లో 50% పెరిగిన రేట్లు క్వింటా బియ్యం 6000 నుంచి 7000 అల్లం కిలో 200 నుండి 200 ఎల్లిగడ్డ 300 కూరగాయలు కిలో 80 పైనే కిలో మటన్ 1000 కోడిగుడ్డు ధర 7 రూపాయలు 1000 రూపాయలు అట కిలో మటన్ 1000 రూపాయలు గొర్రె మాంసము మేక మాంసము రాష్ట్రంలో నిత్యావసర ధరలు బగ్గుమంటున్నాయి 6 నెలల వ్యవధిలో బియ్యం పప్పు కూరగాయలు ఇలా ఏది చూసినా 50% పెరిగాయి బియ్యం క్వింటాల్ 6000 నుంచి 7000 ఉన్నాయి టమాటా తప్ప ఏ కూరగాయ తీసుకోవాలన్నా కిలో 80 పైన పలుకుతున్నాయి మొన్నటి వరకు 5000 ఉన్న కోడిగుడ్డు 5 రూపాయలు ఉన్న కోడిగుడ్డు 7 రూపాయలకు పెరిగింది ఇలా పప్పు ఉప్పు చింతపండు అల్లం వెల్లుల్లి ఏది ముట్టుకున్నా అగ్గి మండుతున్నాయి దీంతో పేదలు అల్లాడుతున్నారు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువగా ఉండడంతో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగి ఆ ప్రభావం వస్తువుల రేట్లపై పడుతుందని వ్యాపారులు అంటున్నారు ఇదేందో ఎందుకు పెరిగినాయో ఇది పైన హెడ్లైన్లు రాయొద్దు హెడ్లైన్లు రాస్తే సింపుల్గా తెలిసిపోయేదిగా కింద రాసుకొచ్చిండు ఎందుకు పెరిగినాయో అని మనం అనుకోవాలని ఇతర రాష్ట్రాల్లో డీజిల్ తక్కువనే ఉన్నాయట పెట్రోల్ తక్కువనే ఉన్నాయట కానీ మన రాష్ట్రంలో మాత్రం పెట్రోల్ ధరలు ఎక్కువ ఉండడంతో ఈ రవాణా ట్రాన్స్పోర్ట్ అధికంగా ఉండడంతో 5 రూపాయల గుడ్డు కాస్త 7 రూపాయలు అయింది కిలో కూరగాయలు 80 రూపాయలు అయింది అదేవిధంగా కిలో మటన్ వచ్చేసి 1000 రూపాయలు అయిందట 1000 రూపాయలు మటన్ పెట్టి ఏం తింటారు ఇక ఏం కొంటారు ఇక ఇట్లున్నది